ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాట అనే మన్నాను మనం చదువుకుందాం. చదవండి. 30వ కీర్తన 4-5 వాక్యాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మనమందరము ఎవరము అనంటే ఆయన భక్తులము. ఇప్పుడు మనతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవా భక్తులారా అంటే ఆ భక్తులు ఎవరో కాదు, మనమే ఆ భక్తులం. ఇప్పుడు భక్తులైన మన గురించి అంటాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఏదైనా మనం ఆయన భక్తులమైతే ఆయనను కీర్తించే భక్తులుగా మనం ఉందుముగాక. ఇప్పుడు మనం కీర్తించడం మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారు ఆయన భక్తులు. ఇప్పుడు ఆ భక్తులు ఆయనను కీర్తించాలి. అంత మాత్రమే కాదు, అక్కడ రాసిన మాట, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించాలి. ఒకటి కీర్తించాలి, రెండవది స్తుతించాలి. ఈ రెండు మనం చేయగలిగితే 5వ వాక్యంలో రాయబడిన మాటను ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. అంత మాత్రమే కాదు, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపం అంట ఒక నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. ఈరోజు ఆయన దయ కావాలా? ఆయన దయ ఆయుష్కాలమంతా నీకు కావాలనంటే నీవు చేయాల్సిన ఒకే ఒక పని, ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి. ఆయనను కీర్తించి ఆయన నామాన పాటలు పాడి ఆయనను స్తుతించగలిగితే ఆయన కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలమంతయు మనతోనే ఉండునట్లుగా దేవుడు చెయ్యునుగాక. అంత మాత్రమే కాదు, ఇంకో మాట గమనించండి. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఒకవేళ ఆ దినాన ఏదైనా నీకు దుఃఖం కలిగి, వేదన కలిగి, బాధపడి, గుండెలో ఆవేదనతో నువ్వు బాధపడుతుంటే ఆ దుఃఖం అంట ఆ రాత్రి వరకే ఉంటుంది. ఉదయకాలం మరలా నా దేవుడు మన్నా అనే ఒక వర్తమానాన్ని నీకు ఇచ్చి, మన్నాతో నిన్ను పోషించి, కృపచేత నిన్ను నింపి, మరల ఉదయకాలానికి నిన్ను సంతోషపరచునుగాక. నా దేవుడు ఎవరనంటే ఆయనను కీర్తించగలగాలి, ఆయనను స్తుతించగలగాలి. ఈ రెండు చేయగలిగితే కోపం తొలగిపోయి ఆయుష్కాలమంతయు ఆయన నీ మీద దయ చూపించి, రాత్రి ఒకవేళ నీ కన్నీరు కలిగిన, సాయంకాలం ఒకవేళ నీకు దుఃఖం కలిగిన, మరుసటి దినమున ఉదయకాలమే సంతోషముతో దేవుడు నిన్ను నింపునుగాక. ఈ మాట ఈరోజు నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో నెరవేర్చబోతున్నాడు. మీరు విశ్వసించగలిగితే దయ ఆయుష్కాలము నిలిచేటట్లుగా భక్తి కలిగిన జీవితం మనం అందరము చేయుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రం. భక్తుల గురించి, భయభక్తులు కలిగిన వారి గురించి మీరు మాట్లాడిన అద్భుతమైన మాట కొరకై స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉండి నిన్ను కీర్తించి నిన్ను స్తుతించగలిగితే నీ కోపం నిమిషం మాత్రమే, కానీ నీ దయ ఆయుష్కాలం అంతయు నిలుస్తుంది. అవును ప్రభువా, నీ దయ కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ఆయుష్కాలం అంతయు నీ దయ మాకు కావాలి. నీ దయ కలుగునట్లుగా, నిత్యం మిమ్మలను స్తుతించున్నట్లుగా అయ్యా నీ దయ మా మీద ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అవును ప్రభా, ఒకవేళ మాకు దుఃఖం కలిగిన, వేదన కలిగిన, బాధ కలిగిన, అది ఒక రాత్రి మాత్రమే. మరలా ఉదయకాలానికి మీరు మమ్మల్ని క్రొత్త మన్నాతో, తైలముతో మీరు మమ్మల్ని అభిషేకించి మరలా సంతోషాన్ని దయచేస్తానన్నాం. ప్రతి దినము మేము చేయాల్సిన రెండే పనులు, ఒకటి మిమ్మల్ని కీర్తించాలి, రెండవది మిమ్మల్ని స్తుతించాలి. ఈ రెండు పనులు చేయనట్లుగా నీ దయ మేము సంపాదించుకున్నట్లుగా సహాయము చేయమని యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో
కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదిని మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీ